అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు. ఈ అగ్ని లాంటి శ్రమలో మనల్ని పూర్తిగా కాల్చేయటానికా, లేకపోతే మనలో ఆ మస్టు మాలిన్యాన్ని కాల్చేయడానికా? ఏం కాల్చేయడానికి? అదే చెప్పాడు అన్నమాట. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. బంగారం ఒక విధమైన రాతి నుండి తీస్తారు. ఆ రాతిలో బంగారము మరియు మట్టి రెండు మిక్స్ అయి ఉంటుంది. బంగారం కొట్టోళ్ళు వాళ్ళు చేసే వర్క్ తెలుసుగా తమ్ముడు, నీకు వంశీ తెలుసుగా, రెండు కలిసి మిక్స్ అయి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, బంగారం ఒక రాతి నుండి తీస్తారు. అందులో తీసే ముడి బంగారంలో బంగారము మరియు మట్టి లేదా మాలిన్యం లేదా మురికి లేదా మస్టు మిక్స్ అయి ఉంటుంది. అది రెండు మిక్స్ అయి ఉన్నప్పుడు దాంతో నగ చేస్తే కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఆ మట్టి బంగారం యొక్క బలాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. నంబర్ 1. ఆ మట్టి లేక ఆ మురికి మాలిన్యం బంగారం యొక్క తేజస్సును ఆపేసే అవకాశం ఉంది. అంత చెమకాయింపు ఉండదు. అర్థమైందా? ఆ మట్టి బంగారం యొక్క విలువను చాలా తగ్గించే అవకాశం ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు బంగారంలో గట్టితనం రావాలంటే మట్టి తొలగిపోవాలి. లేకపోతే బంగారం అయినా సరే అది మెత్తగా ఉంటుంది, అది అంత పటిష్టంగా ఉండదు. మట్టి మిక్స్ అయితే సిమెంట్ బిల్డింగ్ కూడా ఎఫెక్ట్ అయిపోద్ది. కాబట్టి బంగారం అంటే పరలోక సంబంధమైనటువంటి వ్యక్తిత్వం, మట్టి అంటే భూ సంబంధమైంది. ఈ పరలోక సంబంధిలో ఈ భూ సంబంధమైన మట్టి కొంత మిళితమై ఉంటుంది. కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ పరలోక సంబంధిగా దేవుని రికార్డులోకి ఎక్కినటువంటి ఈ మనుష్యుడు లేక నువ్వు నేను ఎక్కడి వారంగా నిర్ణయించబడ్డా, మన పౌరత్వం ఎక్కడిది అంటే అక్కడిది. కానీ ఇక్కడ ఉన్నాం, మట్టి లోకంలో ఉన్నాం. బంగారమే మనల్ని అందరినీ నా బంగారాలు అని రాసుకున్నాడు. దేవా, నన్ను బంగారు తల్లి బంగారు తండ్రి అని ముద్దాడావుగయ్యా, మరి ఎందుకయ్యా నన్ను ఇలాగా కొలిమిలో కాలుస్తున్నావు అని అంటే, నువ్వు బంగారానివే కానీ కొద్దిగా మట్టి మిక్స్ అయి ఉంది, అందువల్ల గట్టితనం నీలో కొరవడింది. అందుకని ఈ అగ్ని పరీక్ష చేత లేదా ఈ అగ్ని చేత నీలో ఉన్న ఆ మట్టిని తొలగించే పని చేస్తున్నాను. మట్టి ఎక్కడిది? ఇక్కడిది. బంగారం దేనికి సాదృశ్యంగా ఉందంటే పరలోకానికి, పరలోక మహిమకు సాదృశ్యంగా ఉంది బంగారం. దేవునికి మహిమ. అదేందన్నా బంగారం అంటే ఇంకా పరలోకం అంటున్నా, బంగారం కంటే విలువైనవి చాలా ఉన్నాయి అని మీరు అంటారేమో. బంగారం కంటే విలువగా ఎంచబడ్డది ప్లాటినం ఒకటి ఉంది. ప్లాటినం బంగారం కంటే కూడా ఖరీదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ప్లాటినం స్టీల్, ఒరిజినల్ స్టీల్ లాగా ఉంటుంది. ప్లాటినంతో ఎవరైనా హారం చేయించుకున్నారు అనుకో, హారం చేయించుకొని, వడ్డాణం చేయించుకొని, చెవులకి చేయించుకొని, నెత్తి మీద ఇది చేయించుకొని, దేంతో? ప్లాటినంతో. పెళ్ళికి వెళ్ళారు అనుకో, మెంటల్ది ఏంటి అన్ని స్టీల్ పెట్టుకొని వచ్చింది అనుకుంటారు. ఇక ఆమె మనిషికి చెప్పుకోవాలి, అక్కయ్య ఇదేంటో తెలుసా, స్టీల్ అనుకున్నారు ప్లాటినం అని చెప్పుకోవాల్సి వచ్చింది. అదే గోల్డ్ పెట్టుకుందనుకో, అది రోల్డ్ గోల్డ్ అయినా సరే, చాలా పెళ్ళిళ్ళలో కనపడేది అదే. చాలామంది అమాయకంగా మోసపోతూ ఉంటారు. ఆమె చూసావా ఒళ్ళంతా దిగేసింది, బుస్సే, అంతా రోల్డ్ గోల్డ్ ఎక్కువ ఉంటుంది. ఒరిజినల్ గోల్డ్ పెట్టుకొని రావచ్చు, కానీ భర్త చెప్తాడు అన్నమాట, ఈ గోల్డ్ ఉంటే నిన్ను సాగు కొడతారు, అందుకని రోల్డ్ గోల్డ్ వేసుకో, ఒరిజినల్ ఉంటే ఉంది, అంతగా ఎవరన్నా డౌట్ వచ్చి అడిగితే ఇంటికి వచ్చి చూపిద్దాం, ఇబ్బంది ఏం లేదు. అర్థమైందా? చాలా వరకు పెళ్ళిళ్ళలో మనకు కనపడేదంతా బుస్సు గోల్డే, అంటే రోల్డ్ గోల్డ్. కాబట్టి బంగారు వర్ణం ఉన్నటువంటి రోల్డ్ గోల్డ్ అయినా సరే దాని విలువే. అదేందో మరి, దాని వర్ణం తగిలితేనే ఆశ్చర్యంగా ఉంటుంది. అంతకంటే విలువైన ప్లాటినం అదంతా ఎన్నిక చేయబడదు. కాబట్టి ఇప్పుడు టాప్లో ఏది?
బంగారమే. సో బంగారం పరలోకానికి, మట్టి భూలోకానికి గుర్తు. ఈ రెండు మిక్స్ అయిన వాడే మనిషి, ముఖ్యంగా రక్షింపబడినవాడు. రక్షింపబడినవాడు పరలోక పౌరుడు, పరలోక సంబంధి, లేక బంగారం. వాడు ఈ భూమిలో ఉన్నాడు. భూ సంబంధమైన ఆదాము సంబంధమైనటువంటి జీవం ఇంకా వాళ్ళలో పనిచేస్తున్న కారణం చేత కొంత మట్టి సంబంధమైన లక్షణాలు, మెంటాలిటీ, మైండ్ సెట్ ఉంటుంది. కొంత మట్టి వాసన ఉంటుంది. ఇది ఏమేం చేస్తుంది? బంగారానికి బలం తగ్గిస్తుంది, బంగారానికి వన్నె తగ్గిస్తుంది. ఈ మట్టితో అలాగున అమ్మటానికి మనం పెడితే దాని విలువ తగ్గుతుంది. అవునండి, ఇందులో మట్టి చాలా ఉంది, ఇది అంతా శుద్ధి చేసుకొని అంతా దీన్ని మేలేం చేయాలంటే ఎంత అయింది, ఎంత చాకిరి. ఇందులో మురికంతా తీసేసి మంచి బంగారం పక్కకు తీయాలంటే ఇప్పుడు ఇంత ఉంది, ఇదంతా మురికంతా పోయేసరికి ఇంత అయింది, మా గాడు కుదిరిద్ది, ఇంత ఇస్తాం అంటారు. దానికి ఎక్కువ విలువ ఉండదు. కాబట్టి దానికి తేజస్సు రావాలన్నా, దానిలో గట్టితనం రావాలన్నా, దానికి విలువ సరిగ్గా ఉండాలన్నా అదేం చేయబడాలి? మాలిన్యం అంతా తొలగిపోయి మేలిమి బంగారం కావాలి. కావాలంటే ఏం చేయాలి? తప్పదు, ఇక దాన్ని అగ్నిలో పెట్టాల్సిందే. కాబట్టి అగ్ని పరీక్షలో మనం శుద్ధ సువర్ణంగా రేపు అక్కడ కనబడాలి అంటే, అక్కడ అగ్నిలో మనం శుద్ధ సువర్ణంగా కనబడినట్లు భూమి మీదనే ముందు మనల్ని అగ్నిలో వేసి కాల్చి మురికి తీసేసి శుభ్రపరిచి అక్కడ తీసుకొని నిలబెట్టి చూసుకుంటాడన్నమాట. ఓకేనా? ఈ కారణం చేతనే భక్తులైన వారు అగ్ని వంటి శ్రమలకు గురి అవుతూ ఉంటారు. నేను చెప్తున్నా, నువ్వు ఇప్పుడు ఎంత ప్రశాంతంగానన్నా ఉంటూ భవిష్యత్తులో శ్రమ రాదని గ్యారంటీ లేదు. ఒకవేళ ఇప్పటికీ శ్రమల్లో నలిగిపోతా ఉన్నావు అనుకో, భవిష్యత్తులో విడుదల రాదని గ్యారంటీ లేదు. విడుదల రాదన్న గ్యారంటీ ఉందా? తప్పకుండా విడుదల వస్తుంది. దేవునికి మహిమ. శ్రమ పొందుతున్న వానికి శ్రమ శాశ్వతం కాదు, సుఖపడుతున్న వానికి సుఖము శాశ్వతం కాదు. ఏదో అందరూ కలిసి చెప్పండి మళ్ళీ ఒక్కసారి. శ్రమల కొలిమిలో ఉన్నవానికి ఆ శ్రమ అంతే కదండి. బంగారాన్ని పొద్దస్తమానం అగ్నిలోనే ఉంచుతారా? ఇంకదే పనే. ఈ పొద్దస్తమానం ఆ అగ్ని కుంపట్లో ఉంచేదానికి ఇంకెందుకు? మాలిన్యం పోయిందాకే, ఆ మట్టి పోయిందాకే, ఆ మురికి, ఆ మస్టు పోయిందాకే. పోయిన తర్వాత ఇంకా దాన్ని ఉంచమన్నా ఉంచరు. ఇక ఏదన్నా ఎప్పుడన్నా వేయాలంటే టెస్టింగ్ కోసం వేయటం తప్ప సమస్య లేదు.